అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాలెంలో. మా నాన్నగారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ, రైట్? ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియాకి. ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తా ఉంది. ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మేము వచ్చింది ఒట్టి 84 స్కూళ్ళ వరకే చేయగలిగాం. కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పనేంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది. ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు. బికాజ్ ఎన్నో స్కూల్స్ లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండగానే నేను చూసేది నాకు తెలుసు. పాప ఇది నాకు కాదు, తనకి బ్లెస్సింగ్స్ గా ఉండాలని నా కోరిక. మేము ఆల్రెడీ 2 స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం. వనపర్తిలో ఒకటి, ఇంకోటి ఎక్కడమ్మా సిరిపురం రామన్నపేట మండల్లో అండ్ యూపీఎస్ వడపర్తి భువనగిరి మండల్లో ఈ 2 దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది. నేను రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా 33 స్కూల్లో పనులు అయిపోయాయి. ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూల్ దత్తత తీసుకుంటే 1 సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చవచ్చు. మారుస్తాను కూడా. మేము మాటలు ఇచ్చేవాళ్ళం కాదు, చేసి చూపించేవాళ్ళం టీచ్ ఫర్ చేంజ్ లో. మేము ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్ కూడా వెళ్లడం జరిగింది. అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది, కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి టీచ్ ఫర్ చేంజ్ మీతో నడుస్తూ మీరు అనుకునిందల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటని మన్నించి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. ఇలాగే మేము శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు చాలా వెనుకబడిన ఊర్లలో మండల్స్ కి వెళ్లి ఫస్ట్ టైం నేను మొన్న మా కులదేవత నాగలమ్మ దేవికి దండం పెట్టుకోవడానికి మోదుగులపాలెం వెళ్ళినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ ని చూసా. ఇక్కడే కదా మా తాత నేర్పించింది, నేను దేశాన్ని బాగా చేస్తున్నాను, మా ఊరికి రాలేదు ఇంకా అని. అప్పుడు మా ఊరికి వెళ్ళి మా ఊర్లో నేను స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేను.